తిరుపతిలో ఎక్కడ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఆ ఫోన్లే లేవనుకుంటా అప్డేట్ చేయడానికి. చిత్తూరు నుంచి ఒక డబ్బా ఫోన్ తీసుకొచ్చారు. మీరు అభివృద్ధి అంటున్నారు కదా, అక్కడ ప్రతిపక్షాలు ఏంటి అంటున్నారు అంటే అభివృద్ధి కాదు అవినీతి అంటారు. మేము ఎదుర్కొంటున్నాం సార్, ప్రజలు ఎదుర్కొని వాళ్ళకి గుర్తు చెప్పి వాళ్ళకి ఆరాధిస్తారు. అదే మిమ్మల్ని అడుగుతారు, ఎంతవరకు వేసాం మీరే మీకేమైనా తెలిసి మాకు చూపించండి. ఇక్కడ బంపర్ మెజారిటీ గెలుస్తాడు, రాసుకోండి మాట. హాయ్, హలో, నమస్తే, దాత్రి న్యూస్ స్వాగతం. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మనతో పాటు వైఎస్ఆర్సీపీ యువ నాయకులు కిరణ్ గారు ఉన్నారు. వారిని అడిగి తిరుపతి అభివృద్ధికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం. సార్, ముందుగా ఒక విషయం మాట్లాడుకున్నాం. మీరు కరుడు కట్టిన జనసేన అభిమాని, వీరాభిమాని. అలాంటి మీరు జనసేన పార్టీలో నుంచి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడానికి కారణం ఏం? మీకు అక్కడ ఏం సరైన గుర్తింపు లేదా, లేదా గౌరవం లేదా? ఎందువల్ల ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చారు? జనసేన పార్టీ విధి విధానం నచ్చక, నాయకత్వం నీతి నిజాయితీ లేనందువలన నేను ఈ పార్టీకి రావడం జరిగింది. సార్, మిమ్మల్ని అక్కడ ఆదరించారు కదా సార్, ఆదరించారు, అభిమానించారు, ఇష్టపడ్డారు. అలాంటి పార్టీని మీరు ఎలా వదిలేసి వస్తారు? జనసేన పార్టీ పొత్తులో పోవడం నాకు నచ్చలేదండి. దాంతో తగ్గట్టుగా తిరుపతిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తూ ఉన్నాను నేను. 30 ఏళ్ళు ఎప్పుడు జరగనిది ఒక యువ నాయకుడు మేయర్గా ఉండి ఇంత పని చేసినాడు, ఎమ్మెల్యేగా ఉండి ఇంకెంత పని చేస్తాడు అనేసి ఆయన మీద అభిమానం పుట్టింది. దాంతోపాటు వైఎస్ఆర్ గారు చేస్తున్న, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు చూస్తూ ప్రతి ఒక్క ఇంటికి, గడపకి, ప్రతి ఒక్క పేదవాడి గుడిసెకి ఒక సంక్షేమ పథకం వెళ్తుంది ఏదో ఒక విధంగా. ప్రతిపక్షంలో ఏనాడు ఒక సంక్షేమ పథకం ఎక్కడా చేరినా ఆ పేర్లు కూడా ఎవరు చెప్పారు కదా. ఇప్పుడు 2024లో తిరుపతి నుంచి అభినయ్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, గెలుస్తారా? బంపర్ మెజారిటీతో గెలుస్తాడు, రాసుకోండి మాట. బంపర్ మెజారిటీతో అభినయ్ రెడ్డి గారు గెలుస్తారు. మేము బంపర్ మెజారిటీ ఇస్తాం ఆయనకి. అభినయ్ రెడ్డి గారు గెలుస్తారనేసి మీరు ధీమా వ్యక్తం చేస్తారు. మీ ధీమా ఏంటి? ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకి కనబడుతుంది. మాటలు చెప్పే వ్యక్తి కదా. మీరు అభివృద్ధి అంటున్నారు కదా, అక్కడ ప్రతిపక్షాలు ఏంటి అంటున్నారు అంటే అభివృద్ధి కాదు అవినీతి అంటుంది. వాళ్ళు చేసే అలవాటు అనుకుంటా అవినీతి, మేము చేసే అభివృద్ధి కాబట్టి మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. ప్రజలు తెలుసు, అన్ని కళ్ళకి కనబడతాయి ప్రతి ఒక్కటి. గంగంగుడి రోడ్డు ఏం కాదు, అక్కడ ఎవరు ఆస్తులునే? జగన్మోహన్ రెడ్డి ఆస్తులునే, లేకపోతే ఈయన ఆస్తులునే అభినయ్ రెడ్డి గారిది. ప్రజలు బాగుండాలి, ట్రాఫిక్ నిర్వహించాలని ఆయన రోడ్లంతా వేసి అభివృద్ధి చేస్తా ఉంటే ఆయన్ని ప్రతిపక్షాలు పనేది ఒకటి అభినయ్ రెడ్డిని లేకపోతే జగన్మోహన్ రెడ్డిని దేవుళ్ళలాగా బతం చేస్తా ఉంటారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తుంది. ఓపెన్ గా చెప్పండి, ఓపెన్ గా. అంటే ఎందుకంటే ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు కూటమిలో జనసేన ఉండాలి, తెలుగుదేశం పార్టీ ఉండాలి, బీజేపీ పార్టీ ఉంది. ఇంత బలమైన పార్టీ మధ్య వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వస్తుంది. ఎంతమంది పొత్తులో ఉన్నా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారే. సీఎంగా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటారు. ఎందుకంటే ప్రజలు ఫుల్ ఆధారం ఉంది ఆయన మీద. ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నారు. తిరుపతిలో అభివృద్ధి ఎలా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ మొత్తం అదే అభివృద్ధి చేస్తున్నారు ఆయన. అవన్నీ మేము నమ్మం, ఆయనే గెలుస్తాడు మళ్ళీ. సార్, ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మనకి తిరుపతి విషయానికి వచ్చే కొద్దికి తిరుపతిలో లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ అవుతారు. అంటే అవతల పార్టీ కావచ్చు, దాని మీద అది నిజమే. అభినయ్ గారు అప్డేట్ చేసుకోమని చెప్పినారు ఫోన్ని. పాపం తిరుపతిలో ఎక్కడ జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి ఆ ఫోన్లే లేవనుకుంటా అప్డేట్ చేయడానికి. చిత్తూరు నుంచి ఒక డబ్బా ఫోన్ తీసుకొచ్చారు, ఇక్కడ అప్డేట్ చేద్దామని. అదంతా కుదరదు. అభినయ్ రెడ్డి గారు ఆల్రెడీ అప్డేట్ అయిపోయినారు, ప్రజల్లోకి ఎక్కేహాడు, ఆయనే గెలుస్తారు. ఇప్పుడు ఆయన సింగిల్ గా వస్తున్నారు. ఇక్కడ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు మద్దతు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన ఎదుర్కోగలుగుతారా? మేము ఎదుర్కొంటున్నాం సార్, ప్రజలు ఎదుర్కొని వాళ్ళకి గుర్తు చెప్పి వాళ్ళకి ఆరాధిస్తారు, వేస్తారు. గెలిచేది అభినయ్ రెడ్డి గారి, వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం, మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతికి వచ్చిన వాళ్ళు మెచ్చుకుంటున్నారు. మాస్టర్ రోడ్ ప్లాన్స్ కి దేశ నాయకులు, దేశానికి ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళ పేర్లు పెట్టడం చాలా మంచి విషయం. దీని మీద చాలా గొప్ప విషయం. భగత్ సింగ్, ఈ దండిమార్, ఇంకా కులశేఖర మీద, వాళ్ళందరి మీద దృష్టి. అంటే ఈయన యువ నాయకుడు, ఎంత ఆలోచన అంటే ఆయన ఎంత ఆలోచిస్తే అలాంటి పేర్లు పెడతాడు. అది గొప్ప విషయం. అభినయ్ రెడ్డి గారికి ఎలాంటి దూరాలోచన ఉంది, అంత దేశభక్తి ఉందంటే ఆనందకరం. ఇంకోటి, రీసెంట్ టైంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రాయితో దాడి చేశారు. ప్రతిపక్షాలు ఏమంటారంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా ఇంకో పార్టీ కావచ్చు, ఇది ఓట్ల కోసం, సింపతి కోసం. 2019లో ఎలాగైతే కోడికత్తి జరిగిందో ఇది కూడా సింపతి అంటున్నారు. అది తప్పు. ఒక ముఖ్యమంత్రి హోదా అయింది,
ఆయన అలా దాడి పలుకుడు సింపతికి అలాంటి పనులు చేసే వ్యక్తి కాదే కాదు. ప్రజలు ఆయన నుంచి చూసిన ఆదరణ తట్టుకోలేక ఈ ప్రతిపక్షాలు కూటమి వీళ్ళు అందరూ కలిసి ఆయన మీద దాడికి పాల్పడించారు. అంతేగాని ఆయన అలాంటి పనులు చేసే వ్యక్తే కాదు. ప్రజల ఆదరణ ఆయన ముందుగా గెలిచేది ఆయన అని వీళ్ళి కుట్రా. కానీ గ్రౌండ్ లో రియాలిటీలో వేరే విధంగా ఉంది కదా సార్. గ్రౌండ్ రియాలిటీలో ప్రజల యొక్క అభిప్రాయం వేరే విధంగా ఉంది కదా. అది ప్రతిపక్షాలు మీకు చూపించినటువంటి ఇది. ప్రజల్లో మీరు డైరెక్ట్ గా వెళ్ళి అడగండి. ప్రతి ఒక్క ఇంటి గడప తొక్కండి. ఈ ఏ సంక్షేమ పథకం అందరూ అడగండి. ప్రతి ఒక్క ఇంటికి ఒక పథకం చేరింది. ప్రతి ఒక్క ఓటు మాకే పడుతుంది. గెలిచేది ముఖ్యమంత్రిగా కూర్చునేది వైఎస్ఆర్. అది పక్కన పెడితే మనం ఇంకోటి ఏంటంటే తిరుపతి రోడ్ల విషయంకి వచ్చే కొందుకే తిరుపతి రోడ్లలో ఇది అభివృద్ధి కాదు, దీని వెనుక పెద్ద అవినీతి ఉందనేసి మన లోకల్ విమర్శిస్తున్నారు నాయకులు. దీని మీద వాళ్ళు ప్రూఫ్ చెప్పారు. ఎక్కడ రోడ్డు మీదకి బాధితులు వచ్చి మాకు అన్యాయం జరిగిందని ఎక్కడా దాఖలు లేవు. ఇది ఊరికి ప్రతిపక్షాలు అదే పనిగా ఒక్కరంటే ఒకరన్నా వచ్చారు రోడ్డు మీదకి నాకు అన్యాయం జరిగిందని. ఎవరు రాలేదు. వీళ్ళు విమర్శించడం తప్ప ఇంకేం పని వాళ్ళకి. ఒకరు బాగుండే నచ్చదు వీళ్ళకి. వీళ్ళు ఇంకో రోడ్లు వేయలేరు. పాపం అలా చెప్తా ఉంటారు వాళ్ళు. సరే సార్, ఫైనల్ గా ఒకటి విషయం మాట్లాడుకుందాం. మాస్టర్ ప్లాన్ చేశారు, మిగతా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మనది ఆధ్యాత్మిక నగరం తిరుపతి. ఈ తిరుపతిలో ఎక్కువగా యువత మత్తుకి మద్యానికి బానిస అవుతున్నారు. ఎక్కడి నుంచి సప్లై అవుతారు? ఇక్కడున్న నాయకులు కూడా ఏం చెప్తున్నారంటే, అంటే ప్రతిపక్షాలు కూడా ఇక్కడున్న పాలక పక్షాలు ఇక్కడున్న అధికార పక్షాలు దీనికి సప్లై చేస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదే మిమ్మల్ని అడుగుతారు, ఎంతవరకు నిజం మీకేమైనా తెలిసింది మాకు చూపించండి. ప్రతిపక్షాలు చెప్పడం, ప్రతిపక్షాలు తారసపడతారేమో అలాంటి మొత్తం బానిసలు మొత్తం అమ్మేవాళ్ళు. మాకు ఎక్కడ తారసపడలేదు. ఇది వాళ్ళు కుట్ర. వాళ్ళు ఏదో చెప్పాలని చెప్తున్నారు. వాళ్ళే అమ్ముతారు, ఎవరికి తెలుసు. మాకైతే ఇప్పుడు తారసపడలేదు. అది విషయం. సరే, ఫైనల్ ఒకటి 2024లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ మన తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు అడుగు పెట్టబోతున్నారు. ఖచ్చితంగా బంపర్ మెజారిటీ, ఇద్దరు బంపర్ మెజారిటీ గెలిచేది. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, తిరుపతిలో అభినయ్ రెడ్డి గారు. ఖచ్చితంగా మళ్ళీ రాసుకో గెలుస్తా. మళ్ళీ వచ్చి మనం ఖచ్చితంగా మనం ఎప్పుడు పెట్టుకుందాం ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎమ్మెల్యేగా ఆయన కూర్చుంటేనే వచ్చి మాట్లాడతాను నీతో. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్ బోర్డ్స్ లో మా కెమెరా రాసుకో, చెప్తాను. కెమెరా వ్యూవర్స్ కూడా చెప్పు. వ్యూవర్స్ అందరూ చూడండి, మన దాత్రి వ్యూవర్స్ అందరూ తిరుపతి యువతకి ఏ విధంగా డెవలప్ చేస్తారు, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్. తిరుపతి యువతకి నేను చెప్పేది ఒకటే. యువత ఈ రోజు చదువుకున్న ప్రతి ఒక్కరు బెంగళూరుకు, హైదరాబాద్కు, తమిళనాడుకి వెళ్తారు. తిరుపతికి అభినయ్ రెడ్డికి ఎమ్మెల్యే అవ్వడమే ఐటీ హబ్, తిట్టిపల్లి ఐటీ హబ్ గా చేస్తారు. మన చదువుకున్న మనతో పాటు ఉన్న పిల్లలు, యువత అమ్మానాన్ని వదిలి బయట పోకుండా ఇక్కడే పనిచేసుకునే లెవెల్లో ఆయన ఐటీ హబ్ తీసుకొస్తున్నాడు. యువత కదా చెప్పేది. ఆయన అప్డేట్ చేసుకుని ఆయన ఎమ్మెల్యే గెలిపించండి. మీ భవిష్యత్తు మీరే తీర్చిదిద్దుకోండి. అంటే ఎంటెక్లు, బీటెక్లు, డిప్లొమాలు, డిగ్రీలు చేసిన వాళ్ళు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై అలా వెళ్తున్నారు కదా, వాళ్ళకి మీ తిరుపతి అభినయ్ రెడ్డి గెలవగానే మనకి ఐటీ హబ్ ఇక్కడ చేస్తా ఉన్నారు. అవును, సెట్టిపల్లి కాదు. ఓకే సార్, ఆ సెట్టిపల్లి ఐటీ హబ్ తేవడానికి అదే కారణం. మన తిరుపతి ప్రజలు బయట పోయి ఇబ్బందులు పడకూడదు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఇంట్లో ఉన్నట్టే ఉండి ఇక్కడ ఉద్యోగం తీసుకోవాలి. తిరుపతిని ఇండియాలోనే ఒక నెంబర్ 1 ప్లేస్ తీసుకురావాలని ఆయన కోరిక. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇక్కడ తిరుపతిలో బొమ్మన అభినయ్ రెడ్డి గారు మళ్ళా గెలిచిన తర్వాత అన్న మనతో పాటు ఇంటర్వ్యూకి వస్తారు. గుర్తుపెట్టుకోండి అన్న, ఈ మనం కెమెరా ఖచ్చితంగా మనం రావాలా, మనం మాట్లాడాలి. తిరుపతిని 2 ఐటీ హబ్ గా తీసుకొచ్చాడు మా అభినయ్ రెడ్డి.